మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 13 శ్లోకము 18ను పరిశీలిద్దాం. క్షేత్రము, క్షేత్రజ్ఞుని గురించి వివరిస్తున్న శ్రీకృష్ణుడు ఇప్పుడు తెలుసుకోదగిన ఆ పరమాత్మ తత్వాన్ని మరింత స్పష్టంగా వివరిస్తున్నారు. ఆత్మస్వరూపం ఎలాంటిదో ఈ శ్లోకంలో తెలుసుకుందాం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఆ పరమాత్మ సూర్యుడు, చంద్రుడు వంటి ప్రకాశవంతమైన వస్తువులన్నిటికీ వెలుగునిచ్చే మహాజ్యోతి. ఆయన భౌతికమైన అజ్ఞానమనే చీకటికి పూర్తిగా ఆవల ఉంటాడు. ఆయనే జ్ఞానం, ఆయనే జ్ఞానం ద్వారా తెలుసుకోదగినవాడు, మరియు జ్ఞానము యొక్క అంతిమ లక్ష్యం కూడా ఆయనే. అటువంటి పరమాత్మ ప్రతి జీవి యొక్క హృదయంలో నివసిస్తున్నాడు అని శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనం వెలుగు కోసం, జ్ఞానం కోసం బయట ప్రపంచంలో వెతుకుతాం. కాని అసలైన వెలుగు, అసలైన జ్ఞానస్వరూపం మనలోనే, మన హృదయంలోనే ఉంది. ఆ అంతరాత్మను దర్శించుకోవడమే అసలైన జ్ఞాన సాధన. ఆయనే మనల్ని నడిపించే అంతర్జ్యోతి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనకు కష్టాలు వచ్చి అంతా చీకటిగా అనిపించినప్పుడు మన లోపలే ఒక దివ్యమైన వెలుగు ఉందని గుర్తుంచుకోవాలి. ధ్యానం ద్వారా లేదా ప్రశాంతంగా మనసును మనపై కేంద్రీకరించడం ద్వారా ఆ అంతరాత్మతో సంబంధం ఏర్పరుచుకోవచ్చు. ప్రతి ఒక్కరిలోనూ అదే దైవత్వముందని గ్రహించి అందరినీ గౌరవంతో చూడాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.